ఓకే. సో విఏ పెట్టినా పర్లేదు, విఏ ఎడిటర్ పెట్టినా పర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే కమాండ్ లైన్. ఇక్కడ చూడండి మొత్తం మనకి ఏమంటున్నాడు వాడు, త్రీ మోడ్స్ అంటున్నాడు. ఒకటి కమాండ్ లైన్, ఇన్సర్ట్ మోడ్, ఎక్స్టెండెడ్ మోడ్. ఓకే, కమాండ్ మోడ్, ఇన్సర్ట్ మోడ్, ఎక్స్టెండెడ్ మోడ్ అంటే ఇక్కడ ఏం లేదండి, సింపుల్, చాలా ఈజీగా ఉంటే నేను చెప్తా చూడండి మీకు. ఇక్కడ కమాండ్ మోడ్ ఏంటయ్యా అంటే మీరు ఇక్కడ జస్ట్ ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వాడు ఏమంటున్నాడు, కమాండ్ మోడ్ అంటున్నాడు. ఓకే, కమాండ్ మోడ్ అంటే ఏం లేదండి. ఫస్ట్ మీరు విఐ అనే కమాండ్ ఇచ్చి, ఇక్కడ దీని కింద రాస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. జస్ట్ విఐ అని ఇచ్చి, ఓకేనా, విఐ ఇచ్చి జస్ట్ మీరు ఫైల్ నేమ్ ఇవ్వండి. ఏదో మీకు ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్. ఇక్కడ జస్ట్ మీరు ఎంటర్ కొట్టండి, మీరు ఏం చేయదు. ఇంకా ఇదే మీకు ఫస్ట్ మోడ్. ఓకేనా. సెకండ్ మోడ్ వచ్చేసరికి వాడు ఇన్సర్ట్ మోడ్ అంటున్నాడు. ఓకేనా, ఇన్సర్ట్ మోడ్ అంటే ఏంటంటే జస్ట్ మీరు ఇన్సర్ట్, మీరు ఇక్కడ ఎంటర్ కొడతారు కదా, ఎంటర్ కొట్టినప్పుడు జస్ట్ మీరు ప్రెస్ అయ్యి కొట్టండి. ప్రెస్ అయ్యి కొడితే ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ ఫస్ట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి వెళ్దామండి. బిఐ ఇక్కడ నేను ఇక్కడ చూడండి, నేను ఎక్కడ ఉన్నాను, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ స్లాష్ రూట్లో ఉన్నాను. ఇది ఇంపార్టెంట్, మీరు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు ఎల్ఎస్ కొట్టుకున్నాను అనుకున్న డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ బిఐ లైక్ నేను వచ్చేసరికి సయ్యద్ అని ఇస్తున్నా ఫైల్ నేమ్. ఓకేనా, ఫైల్ నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు ఫైల్ నేమ్ అనేది. ఓకే, నేను జస్ట్ ఎంటర్ కొడుతున్నా. ఇది బిఐ కొట్టి జస్ట్ సయ్యద్ అని కొడితే జస్ట్ ఎంటర్ కొడితే ఇది కమాండ్ లైన్ అనమాట. జస్ట్ మీరు ఇక్కడ ప్రెస్ ఐ కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి న్యూ ఫైల్ క్రియేట్ అయింది. ఓకేనా, జస్ట్ మీరు ప్రెస్ ఐ కొట్టారనుకోండి, ఇక్కడ నేను నాకు కావాల్సింది నేను జస్ట్ రాసుకుంటా అంతే. అంటే సేమ్ లైక్ యాజ్ ఏ నోట్ ప్యాడ్ లాగానే. ఓకేనా, అయితే మీకు జస్ట్ ఇది ఇది మీకు అర్థమైతే తర్వాత నేను ఇది ఎట్లా వాడాలి, ఎట్లా తీసుకోవాలనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మనకేంటి, కమాండ్ మోడ్, ఇన్సర్ట్ మోడ్ అర్థమైంది, తర్వాత వచ్చేసరికి కమాండ్ మోడ్ అర్థమైంది. మరి ఎక్స్టెండెడ్ మోడ్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్టెండెడ్ మోడ్ అంటే ఏం లేదండి. మీరు ఎక్స్టెండెడ్ మోడ్ అంటే మీరు ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తారు కదా, దాన్ని సేవ్ చేస్తారు కదా, దాన్ని ఎక్స్టెండెడ్ మోడ్ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి మీరు ఆల్రెడీ డేటా సమ్ డేటాని రాశారు కదా, లైక్ ఇక్కడ ఏం రాశారు, లైక్ P1 P2 అట్లా రాశారు. రాసిన తర్వాత మీరు ఎక్స్టెండెడ్ మోడ్కి వెళ్తే ఇక్కడ మీరు ఏం చేయొద్దండి, జస్ట్ మీరు షిఫ్ట్ 1 కొట్టుకోండి. ఓకేనా, షిఫ్ట్ 1 అంటే ఇది సింబల్ పడుతుంది చూడండి, షిఫ్ట్ 1 ఎస్కేప్. ఓకేనా, WQ. ఓకేనా, ఇక్కడ షిఫ్ట్ 1 అంటే ఏంటంటే మనకి ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటకు వస్తుందండి. ఓకేనా, ఎస్కేప్ కొట్టి డబ్ల్యూ అంటేనేమో సేవ్, క్యూ అంటేనేమో వైట్. ఓకేనా, క్యూ అంటే కూడా అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు సర్వర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు నేను ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ ఎస్కేప్ కొడితే ఇన్సర్ట్ మోడ్ నుంచి వెళ్ళిపోద్ది. ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్ వెళ్ళిపోయిందా. ఇప్పుడు నేను షిఫ్ట్ పక్కన సెమీకోలన్ సింబల్ ఉంది, WQ సేవ్. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఒకటి కొట్టారనుకోండి, అది ఆశ్చర్యార్థకం సింబల్ అనమాట. అంటే డిఫాల్ట్గా సేవ్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. ఓకే, డిఫాల్ట్గా సేవ్ అయ్యి మీరు బయటకు వచ్చేస్తుంది. ఓకే, విఐ సయ్యద్. మళ్ళీ మీరు ఏదైనా యాడ్ చేయాలనుకోండి, మళ్ళీ మీరు అప్ యారో ఇచ్చి విఐ సయ్యద్ కొట్టి జస్ట్ ఎంటర్ కొట్టండి. మళ్ళీ మళ్ళీ ఇక్కడ చూడండి, సయ్యద్ అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రెస్ ఐ కొట్టండి. ప్రెస్ ఐ కొట్టి ఏం చేస్తారు, PP1 మీకు కావాల్సింది ఏది కావాలంటే అది రాసుకుంటారు. ఓకేనా, సో ఇప్పుడు ఇది మీకు బేసిక్ సింటాక్స్ అర్థమైంది. మరి రియల్ టైం యూస్ కేసెస్లో అంటే రియల్ టైం యూస్ కేసెస్లో చాలా ఫైల్స్ ఉంటాయి. చాలా దగ్గర దగ్గర ఒక 1000 లైన్స్ ఉంటాయి, 2000 లైన్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ లైన్లో నేను ఎడిట్ చేశాను, ఒక పర్టికులర్ లైన్లో నేను ఇది చేశాను అని మరి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇక్కడ ఏం లేదండి, సింపుల్. ఇక్కడ చూడండి, వాడు నీట్గా డాక్యుమెంట్లు ఇచ్చాడు, మీరు డాక్యుమెంట్ ఫాలో అవుతే చాలండి. మీరు వేరేది ఏది ఫాలో అవ్వద్దు, ఈ డాక్యుమెంటే ఫాలో అవ్వండి. అందరి దగ్గర ఈ బుక్కులు ఉంటాయి, కానీ ఈ బుక్కులు అంటే నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఇది ఓల్డ్ డాక్యుమెంట్ అయినా కానీ దీంట్లో చాలా కంటెంట్ ఉందండి. మీరు వేరే ఫాలో అవుతే వేరే వాళ్ళు వింటే ఏమవుతుందంటే మల్టిపుల్గా కన్ఫ్యూజ్ అయ్యి ఏది ప్రాక్టీస్ చేయరు. ఓకేనా, ఇక్కడ చూడండి కమాండ్ మోడ్, ఇన్సర్ట్ మోడ్, ఎక్స్టెండెడ్ మోడ్ మీకు ఇంతవరకు అర్థమైంది. ఓకే, వాడి కొన్ని ఇక్కడ చూడండి కమాండ్ మోడ్లో వాడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, అవి మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి వాడు ఎక్స్టెండ్ మోడ్లో ఏమి ఇచ్చాడు, ఇది నేను వాడాను. టు సేవ్ అండ్ క్వైట్ ద ఫోర్స్ఫుల్లీ, టు సేవ్ అండ్ క్వైట్. అయితే వాడు కొన్ని కొన్ని ఇచ్చాడు అనమాట. వాడు ఏమి ఇచ్చాడంటే లైక్ కమాండ్ మోడ్లో జీజీ కొడితే టు బిగినింగ్ ఆఫ్ ద పేజీ, టు ఎండ్ ద పేజీ. అవి నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు నేను చెప్తా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విఐ సయ్యద్ ఓపెన్ చేశాను. ఓకేనా, విఐ సయ్యద్ ఓపెన్ చేశాను. నేనేం చేస్తానంటే ప్రెస్ ఐ కొట్టి నాకు ఫస్ట్ సెకండ్ 2 లైన్లు వద్దు, నేను జస్ట్ బ్యాక్ స్పేస్ కొడుతున్నా. ఇక్కడ KK1 మళ్ళీ యాడ్ చేస్తున్నా దాని ప్లేస్లో. మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ బయటకు వచ్చాను. అయితే వాడు డాక్యుమెంట్లో వాడేమి ఇచ్చాడు, డాక్యుమెంట్లో DD కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది అంటున్నాడు. అవునా, ఇక్కడ చూడండి కమాండ్ మోడ్లో వాడు ఏమంటున్నాడంటే మీరు కమాండ్ మోడ్లో ఉంటే
ఇక్కడ డిడి కొడితే టు డిలీట్ ద నంబర్ ఆఫ్ ద లైన్స్, అంటే మొత్తం టోటల్ లైన్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి అన్నాడు, అవునా. తర్వాత ఇక్కడ వైవై కొడితే టు కాపీ ద లైన్ అంటున్నాడు. తర్వాత కంట్రోల్ డి కొడితే టు రీడూ ద పేజ్ అన్నాడు. N1 కొడితే టు కాపీ ఆఫ్ ద లైన్స్ అన్నాడు. పి కొడితే పేస్ట్ అంటున్నాడు. నేనేం చేస్తానంటే అండి, ఇక్కడ చూడండి, ఎక్స్ కొడితేనేమో టు డిలీట్ ద పేజ్ అని. నేను వీటి బదులు ఏం వాడతానంటే, మనకి అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో ఉంది కదా, నేను అవి వాడతాను. అయితే మీరు అడగవచ్చు, మరి ఇవి వాడకుండా అవి ఎందుకు వాడుతున్నారండి అని మీరు అడగవచ్చు. అయితే ఇక్కడ నేను ఎందుకు వాడానంటే అండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. నేను ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఒక లాగ్ ఫైల్లోకి వెళ్తా, ఓకేనా. నేను ఇక్కడ విఐ మెసేజెస్ అని కొడతా, ఓకే. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు, వాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్లోకి వెళ్ళి వాడు ఏం చెప్తున్నాడు, డిడి కొడితే ఎంటైర్ లైన్ మొత్తం డిలీట్ అయిపోద్ది అంటున్నాడు, అవునా. ఇక్కడ నేను ఏం చేయను, నేను టక్క టక్క డిడి కొట్టుకుంటూ వెళ్ళిపోతా. మీకు డిలీట్ అనేది మీకు చూపిస్తుందా, ఇక్కడ చూడండి. నేను ఎందుకు వచ్చాను అనుకోండి, ఒక పని చేస్తాను, నేను లైన్ నెంబర్స్ కొట్టి డిలీట్ కొడుతుంటా. ఇక్కడ చూడండి, నేను లైన్ నెంబర్స్ కొడతాను, మీకు కమాండ్ చెప్తాను లైన్ నెంబర్స్ ఎట్లా కొట్టాను అనేది. ఇక్కడ చూడండి, నేను డిడి కొడుతున్నాను, చూడండి మీకు డిలీట్ అవుతుంది. డిలీట్ అయినట్టు ఏమైనా చూపిస్తుందా, ఎస్కేప్ కొట్టండి, చూడండి మొత్తం డిలీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీకు డిలీట్ అయినట్టు అది కూడా అర్థం కాదు. అయితే నేనేం చేస్తానంటే, ఇక్కడ అప్ యారో కొట్టుకొని లెఫ్ట్ బటన్ కొట్టుకొని నేను బ్యాక్ స్పేస్ ఇస్తానండి, ఓకేనా. బ్యాక్ స్పేస్ ఇస్తాను, ప్రెస్ అయి కొట్టండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, ఓకే. ఇట్లా మీకు అర్థం. అయితే రియల్ టైంలో, ఎందుకంటే రియల్ టైంలో మనకి ఏది డిలీట్ చేసాము, ఇప్పుడు ఇంత ఇంత ఫైల్స్లో అంటే ఇన్ని లైన్స్ పేజెస్లో మీకు ఏది డిలీట్ అయింది, ఏది డిలీట్ అవుందో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నేను అందుకనే అప్ యారో, డౌన్ యారో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కీవర్డ్ని చెక్ చేయాలనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి స్లాష్ కొట్టండి, ఓకేనా. స్లాష్ కొట్టి ఎస్కేప్ కొట్టి స్లాష్ కొట్టారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐపీ అడ్రస్ కోసం ఎదుగుతున్నా, 192.168.1. హైలైట్ అయింది చూసారా, మన టీడీపీ కలర్ సింబల్లో హైలైట్ అయింది. తర్వాత నేను ఒక కెర్న రూట్ కోసం ఎదుగుతున్నా, రూట్ యూజర్ కోసం, చూసారా హైలైట్ అయింది, చూసారు. ఇది ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ హైలైట్ అయింది చూడండి, రూట్ అనేది. అందువల్ల ఈ లైన్ నెంబర్స్ ఎలా సెట్ చేయాలంటే, ఇక్కడ ఏం లేదండి, ఎస్కేప్ కొట్టి సెట్ ఎన్ఓ కనీసం మీకు దాంట్లో చెప్తాను అర్థం. ఈ లైన్ నెంబర్స్ ఎట్లా వస్తాయా అంటే, ఇక్కడ చూడండి, ఈ లైన్ నెంబర్స్ మీరు కొట్టాలంటే ఫస్ట్ సెట్ ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్ కొట్టి జస్ట్ సెట్ ఎన్యూ కొడితే మీకు ఆటోమేటిక్గా లైన్ నెంబర్స్ వస్తాయి. అదే లైన్ నెంబర్స్ పోవాలనుకోండి, మళ్ళీ ఎస్కేప్ కొట్టి సెట్ ఎన్ఓఎన్యూ, ఓకే. ఇది కొడితే ఆటోమేటిక్గా మీకు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ చూడండి సెట్ ఎన్వై ఉంది కదా, నేనేం లేదు ఎస్కేప్ కొడుతున్నా, మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ ఎస్కేప్ కొడుతున్నా, మళ్ళీ సెట్ ఎన్యూ కొడుతున్నా, లైన్ నెంబర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఈ ఆప్షన్స్ వాడితే ఇక్కడ చూడండి, ఇక్కడ డిడి కొడితే టు డిలీట్ ద ఎంటైర్ లైన్ ఉంది కదా, డిలీట్ అయ్యిద్ది. కానీ మీకు ఏది డిలీట్ చేశారు, ఏది డిలీట్ చేస్తారో మీకు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే మీరు నీట్గా అప్ యారో, డౌన్ యారో మాత్రమే వాడండి. సార్ మరి ఇన్ని లైన్స్ ఉన్నాయి కదా, మరి నాకు చాలా టైం పట్టిద్ది అంటే, సింపుల్. మీరు ఈ మొత్తం రిమూవ్ చేయాలంటే మీరు ఏం చేసేది లేదు, క్యూ కొట్టి, ఓకేనా, క్యూ కొట్టి సింపుల్గా ఇక్కడ దీంట్లో ఉన్న ఫైల్స్ మొత్తం రిమూవ్ చేయాలంటే క్యాట్ కొట్టి ఇక్కడ మీరు జస్ట్ మెసేజ్ కొట్టండి, జస్ట్ ఎంటీ ఫైల్ అంటే నలిఫై అయిపోద్ది, అంటే దాంట్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోద్ది. మీరు లేదు సింగిల్ లైన్ లేదా ఏదైనా డబల్ లైన్ డిలీట్ చేయాలంటే ఓన్లీ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను విఐ కొట్టి సయ్యద్ కొట్టాను అనుకోండి, ఇందాక మన ఎక్కడ ఉంది డేటా, సిటీ స్లాష్ రూట్లో ఉంది. ఇక్కడ నేను విఐ కొట్టి సయ్యద్ కొట్టాను అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉంది. ఇక్కడ చూడండి, నేను డిడి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా, చూడండి లైన్స్ మొత్తం డిలీట్ అయిపోతున్నాయా, మొత్తం డిలీట్ అయిపోతాయి. సో మీకు అర్థమవుతుందా ఎక్కడెక్కడ ఏమేమి డిలీట్ అవుతుందో. సో ఇట్లా నేను డిడి కాకుండా ఇట్లా కొన్ని ఆప్షన్స్ వాడే బదులు నేను అందుకనే నేనేం చేస్తానంటే, జస్ట్ ప్రెస్ అయ్యి కొట్టి మళ్ళీ ప్రెస్ అయ్యి చూడండి, ఇక్కడ సెట్ అని లైన్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఆ ఫైల్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదు, ఓకేనా. ప్రెస్ అయ్యి కొట్టండి, ఇక్కడ నేను మళ్ళీ ఎంటర్ కొట్టుకుంటా, చూడండి లైన్ నెంబర్స్ వస్తూ ఉంటాయి, చూడండి ఎంటర్ కొట్టుకుంటూ పోతే లైన్ నెంబర్స్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు అర్థం అవడం కోసం సంథింగ్ ఈ లైన్లో పోయి ఏదైనా డేటాను యాడ్ చేశాను, ఓకే, ఈ లైన్లో. అయితే ఇట్లా మళ్ళీ సేవ్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సయ్యద్లో ఉన్న డేటా అంటే ఈ ఫైల్ అనేది నాకు అసలు ఎంటీ అయిపోవాలి, దాంట్లో డేటా ఏమి ఉండకూడదు అంటే మీకు సింపుల్ ఇక్కడ గ్రేటర్ దాన్ కొట్టి సయ్యద్ కొట్టండి, అసలు డేటానే ఉండదు. కావాలంటే మీరు చూడండి, ఏమన్నా ఉందా డేటా, ఏం లేదు, ఎంటీ అయిపోద్ది.
లేదు నాకు ఓన్లీ 10 లైన్స్ మాత్రమే డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిడి వేర్ లాగ్లోకి వచ్చి ఇక్కడ మీకు ఎల్ఎస్ కొట్టుకున్నాను, ఇది మొత్తం లాగ్ ఫైల్స్ అనమాట. నేను క్యాట్ బూట్ డాట్ లాగ్ కొట్టాను, ఇది కూడా సంథింగ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే బూట్ డాట్ లాగ్ కొట్టాను, ఇక్కడ చూడండి అంత గజ్బిజ్ ఉంది. లైన్ నెంబర్ సెట్ చేసుకోండి, సెట్ అని కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ, 15 లైన్ ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 లైన్ డిలీట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్ డిలీట్ చేసే ముందు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏదన్నా డిలీట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ బ్యాకప్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే రియల్ టైంలో ఏదైనా ఒక సినారియోలో ఫైల్ కనుక కరప్ట్ అయిపోయినా కానీ, ఫైల్ కనుక డిస్టర్బెన్స్ అయినా కానీ, ఏదైనా కాన్ఫిగరేషన్ ఫైల్, ఇప్పుడు అప్లికేషన్ పారామీటర్స్ ఉంటాయి, వాడు కాన్ఫిగరేషన్ ఫైల్లో పోర్ట్తో కాల్ చేస్తాడు. పోర్ట్తో కాల్ చేసినప్పుడు మీకు ఎక్కడైనా సరే అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ స్టార్ట్లో ఉంది, ఇప్పుడు సడన్ గా ఏమైందంటే డౌన్ అయిపోయింది, వాడు నెక్స్ట్ టైం ఏంటంటే స్టార్ట్ చేస్తున్నాడు. అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్లో పోర్ట్ని కాల్ చేసేటప్పుడు అది కాల్ అవ్వదు. ఇంకా ఎందుకు కాల్ అవుద్ది? మీరు ఎందుకంటే రిమూవ్ చేశారు కదా. రిమూవ్ చేసినప్పుడు అది ఏమైంది, ఆటోమేటిక్గా కాల్ అవ్వకుండా అది లాగ్ పడిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందుకని నేను చెప్పేది ఏంటంటే సిపి బూట్ డాట్ లాగ్, ఈరోజు డేట్ ఎంత, ఇండియాలో 28, ఇక్కడ జస్ట్ స్పేస్ ఇచ్చి లేకపోతే బ్యాకప్ అని ఇచ్చేసి 28/11/2025 జస్ట్ ఇక్కడ బ్యాకప్ ఫైల్ ఇచ్చేసేయండి. ఒక బ్యాకప్ ఫైల్ జనరేట్ అయింది చూసారా, 25 ఈ రోజు డేట్తో ఎంత, ఇదిగో ఈ రోజు డేట్తో బ్యాకప్ జనరేట్ అయింది. ఇప్పుడు మీరు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, మీ ఇష్టం ఇంకా. ఇప్పుడు నేనేం చేస్తాను మీకు అర్థం అవడం కోసం, విఐ బూట్ లాగ్లోకి వెళ్తా, ప్రెస్ ఐ కొడతా, సింపుల్గా వచ్చి నేను ఏదో ఒక లైన్ రిమూవ్ చేస్తా, చూడండి. లేకపోతే మీకు అర్థం కావట్లేదు, మీరు ఏ లైన్ రిమూవ్ చేశారో మీకు అర్థం కావట్లేదు, సెట్ అని కొట్టండి. మీరు ఇక్కడ జస్ట్ రిమూవ్ చేసేసుకోండి, ప్లస్ ఐ కొట్టి జస్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, డీడీ కొట్టినా రిమూవ్ అయిపోద్ది, ఎస్కేప్ కొట్టి ఇదిగో డీడీ కొడితే మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఓకేనా? మీరు అప్ యారోకి వెళ్ళాలనుకోండి, జస్ట్ ఇట్లా అప్కి వెళ్ళండి. మళ్ళీ మీరు ఏదైనా లైన్ నెంబర్, ఇప్పుడు నేను ఎందుకు బ్యాక్ స్పేస్ కొట్టమంటున్నానంటే సెట్ ఎన్యూ కొట్టి మీకు ఎన్ని లైన్స్ ఉన్నాయో తెలుస్తుంది. మీరు ఏ లైన్ నెంబర్లో ఏది డిలీట్ చేశారో ఫస్ట్ ఇక్కడ కాపీ చేసుకోండి. అంటే నేను మీకు రియల్ టైంలో ఫైల్స్ మళ్ళీ ఎలా, అంటే ఆ బ్యాకప్ ఫైల్ కాకుండా ఉన్న ఫైల్నే మనం ఎలా బ్యాకప్ తెచ్చుకోవాలో చెప్తున్నాను అనమాట. సారీ, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది జస్ట్ నేను కాపీ చేస్తాను. ఈ లైన్ వరకు జస్ట్ మీరు నోట్ ప్యాడ్లో కాపీ చేసుకోండి, అర్థమైందా? నోట్ ప్యాడ్లో కాపీ చేసుకోండి. నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుని మళ్ళీ వాడు ఏమంటాడు, బాబు నాకు అది మళ్ళీ అది కాపీ పేస్ట్ చెయ్యి ఫైల్ అన్నాడు అనుకోండి, మీరు ఏ లైన్ నెంబర్లో కాపీ చేశారు, 24 లైన్ నెంబర్లో మీరు అది రిమూవ్ చేసేసారు. ఇప్పుడు నేను ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నాను, చూడండి చూడండి, ఇది మొత్తం రిమూవ్ చేసేసి నేనేం చేస్తాను, ఎస్కేప్ కొట్టండి, ఇన్సర్ట్ కొట్టండి, మళ్ళీ ఇది మొత్తం లైన్ మొత్తం రిమూవ్ చేసేసి నీట్గా ఇంతవరకు, ఓన్లీ నీట్గా అంతవరకే 24 లైన్ నెంబర్ మాత్రమే రిమూవ్ చేస్తాను, ఇంకేది రిమూవ్ చేయట్లా. ఓకేనా? అది రిమూవ్ చేసి సేవ్ చేస్తున్నా. వాడు మళ్ళీ ఏం చేశాడు, బాబు అది కాపీ చేయను అనుకోండి, సేవ్ చేస్తున్నా. ఓకేనా? సేవ్ చేసి మళ్ళీ వాడు మళ్ళీ బాబు నాకు అది రోల్ బ్యాక్ కావాలని అనుకోండి, సింపుల్ విఐ బూట్ డాట్ లాగ్, ఇక్కడ చూడండి సేమ్ అదే లైన్ నెంబర్ ఉందా, మళ్ళీ మీరు ఏ లైన్ నెంబర్ కాపీ చేసుకున్నారో సెట్ అన్ని కొట్టుకున్నారు అనుకోండి, చూడండి 24 లైన్ అంతే ఉంది కదా. మళ్ళీ మీరు ఇక్కడ ఏం లేదు, వచ్చి సింపుల్గా ఇప్పుడు ఇదే నేను కనుక బ్యాక్ స్పేస్ పైకన్నా అనుకోండి, ఇక్కడ చూడండి నేను ప్రెస్ ఐ కొట్టి బ్యాక్ స్పేస్ ఇది ఉంది కదా, ఇది కొట్టాను అనుకోండి, ఇది 24 కింద వస్తుంది. అప్పుడు మీరు ఈ 24th కింద లైన్ కింద నేను ఇది ఈ ఓడ్ గుర్తు పెట్టుకొని దీని కింద నేను కాపీ చేయాలి కాబట్టి, సో మీరు జస్ట్ ఎంటర్ కొడతారు. ఎంటర్ కొట్టి నోట్ ప్యాడ్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ కొట్టుకుంటారు. అప్పుడు ఫైల్కి డిస్టర్బెన్స్ అవ్వదు, మీకు డిస్టర్బెన్స్ అవ్వదు. ఇప్పుడు ఆ ఆప్షన్స్ వాడితే ఏమవుద్దంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్న నాలెడ్జ్ పోయి ఆ ఫైల్ అంతా డిస్టర్బెన్స్ అవి మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నేను అందుకని వాటిలలో ఆప్షన్స్ చెప్పకుండా మనకి ఈజీ వే, అంటే ఈజీ వే అంటే ఏంది, మన హ్యూమన్ బ్రెయిన్కి ఎక్కేటట్టు నేను నీట్గా చెప్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కీవర్డ్ దొరకలేదు మీకు, ఒక ఫైల్లోకి వెళ్ళి మీరు ఏం చేయొద్దు, సింపుల్ బిఏ ఎడిటర్లోకి వెళ్ళి స్లాష్ కొట్టి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి జస్ట్ స్లాష్ కొట్టి మీరు ఎత్తుకండి చాలు, ఆటోమేటిక్గా మీకు ఫైల్ అనేది, కనీసం నేను చెప్తాను మీకు అది ఎట్లా అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పుట్టిలోకి వచ్చాను. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ లైక్ నేను మెసేజ్ ఫైల్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో ఎవడన్నా వచ్చి బాబు నాకు ఒక లాగ్ కావాలి అన్నాడు అనుకోండి, ఒక లాగ్ సంథింగ్, మీరు ఏం లేదు ఇక్కడ ఎట్లా కొడతారంటే ఒక లాగ్, ఏదన్నా ఒక లాగ్ ఇచ్చాడు అనుకోండి, రూట్ యూజర్ ఎప్పుడెప్పుడు లాగ్ పడిందో చూడండి అన్నాడు అనుకోండి, సింపుల్గా ఇక్కడ స్లాష్ కొట్టండి, రూట్ కొట్టండి, ఆటోమేటిక్గా హైలైట్ అయి ఉండబోద్ది. రూట్ మీరు ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, రూట్ కనుక ఉంటే మాత్రం అది బ్లూ, ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఈ కలర్లో అనిపిస్తుంది.
ఓకేనా? మీరు జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ పోవటమే, ఆటోమేటిక్గా అదే లాగ్ అంతటా అదే అదే పట్టుకొని వస్తుంది. అర్థమైందా? లాగ్ అదే పట్టుకొని వస్తుంది. లేదు అట్లా కాకుండా నాకు ఓన్లీ ఇది మాత్రమే కావాలన్నారు అనుకోండి, గ్రిప్ ఐఫన్ అయి ఓన్లీ రూటే లాగిన్ అనుకోండి. ఇక్కడ చూడండి వార్నింగ్ టు అవుట్పుట్, సారీ ఇక్కడ చూడండి ఓన్లీ రూట్ మాత్రమే తీసుకొస్తుంది చూడండి. ఇక్కడ ఏముంటుంది, వార్నింగ్ టు ద అవుట్పుట్ ఈజ్ నాట్ ఎట్ టెర్మినల్. ఇక్కడ మనం యాక్చువల్గా క్యాట్ కమాండ్ వాడాలి. ఓకేనా? మీకు ఇంకా యూజ్ కేసెస్ రాలేదు కాబట్టి నేను చెప్పట్లేదు, అందుకనే నేను చెప్తాను. చూడండి నేను విఐ కొట్టి ఆటోమేటిక్ ఓన్లీ రూట్ మాత్రం డిస్ప్లే. ఇక్కడ ఫైల్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయింది, వార్నింగ్ మెసేజ్ పడుతుంది మీకు. చూసారా? వార్నింగ్ మెసేజ్ పడుతుంది. ఎందుకంటే లైనక్స్ లో ఎట్లా పడితే అట్లా వాడితే ఆటోమేటిక్ గా అది ఫైల్ అనేది కరెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆటోమేటిక్ గా మనకి ఏదన్నా ఫైల్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అది జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. ఎందుకంటే మీరు ఓన్లీ ఇది నాట్ ఎట్ టెర్మినల్ అంటే అవుట్పుట్ ఈజ్ నాట్ టు ద టెర్మినల్ అంటే ఇది టెర్మినల్ కాదు, మీరు వాడే కమాండ్ వాడండి అంటుంది. ఇక్కడ మనం యాక్చువల్గా క్యాట్ కమాండ్ వాడాలి, అందుకే అది అట్లా వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది అనమాట. ఓకే? సో ఇట్లా మీరు రియల్ టైంలో ట్రబుల్ షూటింగ్ వాడే పద్ధతులు చాలా ఉంటాయి అనమాట. బ్యాకప్ తీసుకోవడం కానీ, ఒక ఫైల్ బ్యాకప్ తీసుకోవడం. ఎందుకంటే ఓఎస్ లెవెల్లో కూడా ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎఫ్ఎస్ ట్యాబ్ అనే ఎంట్రీ ఉంది కదా, ఈ ఫైల్ మనం ఎప్పుడు కూడా రియల్ టైంలో ప్యాచింగ్ చేసేటప్పుడు ఎప్పుడు బ్యాకప్ తీసుకోవాలి ఈ ఫైల్ని. ఎందుకు బ్యాకప్ తీసుకోవాలంటే బిఫోర్ ఆఫ్టర్ ప్రీ చెక్ చేసుకోవడానికి ఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే? ఇట్లా మీకు విఏ ఎడిటర్ ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే? ఇక్కడ చూడండి మొత్తం ప్రతిదీ మొత్తం నీట్గా ఉంది. ఇక్కడ ఎస్కే ప్లస్ డబ్ల్యూ కొడితే సేవ్ అయి బయటకు వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నేను ఇక్కడ విఐ సయ్యద్ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ నేను P1 P1 P2 సంథింగ్ ఇందాక మనం కాపీ చేసింది, నాకు ఇదే ఏమీ కాపీ అవ్వకూడదు అనుకోండి, సింపుల్ ఎస్కేప్ కొట్టి జస్ట్ ఇది కొట్టండి, మళ్ళీ ఎంటీ ఫైల్ వచ్చేస్తుంది అంతే. అంటే సేవ్ అవ్వదు, ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఫైల్. అంటే సేవ్ అవ్వకుండా రావాలంటే ఎస్కేప్ జస్ట్ డబ్ల్యూ క్యూ కొడితే బయటకు వచ్చేస్తారు, డబ్ల్యూ కొడితే సేవ్ కొడతారు అనమాట. ఇక్కడ చూడండి టు సేవ్ అండ్ క్వైట్. ఒకవేళ సేవ్ అండ్ క్వైట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాంట్లో మీరు రాసింది సేవ్ అవ్వకూడదు బయటికి రావాలంటే సింపుల్ గా ఇక్కడ చూడండి టు సేవ్ ద ఫోర్స్ఫుల్ అంటే ఎస్కేప్ కొట్టి ఫోర్స్ఫుల్ గా కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయ్యింది. నేను ఈ కమాండ్ వాడింది అనమాట, టు సేవ్ అండ్ క్వైట్ ద ఫోర్స్ఫుల్లీ. ఒకవేళ ఏదన్నా పాస్వర్డ్ ఇవ్వాలంటే ఏదన్నా ఇంకోటి చూడండి, రియల్ టైంలో ఫైల్స్ కి పాస్వర్డ్ ఇవ్వటం కానీ ఇవన్నీ ఏం పెట్టరండి. మీరు దాన్ని కళ్ళు మూసుకొని మర్చిపోండి, ఎందుకంటే పాస్వర్డ్ గీస్వర్డ్ ఇవ్వడం ఇవన్నీ వర్కౌట్ కాదు. ఎందుకంటే సర్వర్ లెవెల్లో ఈవిడ అప్లికేషన్ ఓనర్ వాడికి ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి మీకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ క్రియేట్ చేసింది ఎవరో కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ ఫైల్ సయ్యద్ ఇక్కడ ఉందనుకోండి, రూట్ ఉంది కదా, ఈ ఫైల్కి ఓనర్ రూట్ మీకు ఇంకా ఈ క్లాస్ ఎవరో చెప్తా. అలాగనే రియల్ టైంలో కూడా ఏంటంటే ఈ ఫైల్కి ఓనర్ ఎవడు, ఈ ఫైల్కి గ్రూప్ ఎవడు, ఈ ఫైల్ ఎవరికి సంబంధించిందో కూడా మీకు డీటెయిల్స్ వస్తాయి. అది మీకు ఇంకా అయిపోలేదు. మీరు పాస్వర్డ్ ఇవ్వడం కానీ అలాంటివి ఏం చేయొద్దు, ఎందుకంటే ఈ డాక్యుమెంట్లో ఉంది కదా చెప్తున్నాను, అసలు కాన్సెప్ట్ లేదు, వదిలేసేయండి. ఒకవేళ లైన్ నెంబర్కి వెళ్ళాలనుకోండి, సెట్ అన్ని కొడితే ఆటోమేటిక్గా లైన్ నెంబర్స్కి వెళ్తారు. ఇప్పుడు మీరు అదే 20 లైన్ నెంబర్లోకి వెళ్ళాలనుకోండి, మీరు డౌన్ యారో కానీ లెఫ్ట్ యారో కానీ వాడచ్చు, లేకపోతేనేమో సెట్ అన్ని కొడితే ఆటోమేటిక్గా 20th లైన్ నెంబర్కి వెళ్తారు. కానీ మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే డౌన్ యారో అప్ యారో కొడితే ఆటోమేటిక్గా మీకు ఒక 1 మినిటేనండి. అయితే రియల్ టైంలో కొంతమంది అడావుడు పెడుతుంటారు. ఎందుకంటే అడావుడు ఎందుకు పెడుతుంటారంటే అప్లికేషన్ డౌన్ అయినప్పుడు కానీ డేటాబేస్ డౌన్ అయినప్పుడు కానీ అది చేయండి ఇది చేయండి అని. కొంచెం స్మార్ట్ వర్క్తో చేయండి ఎప్పుడు కూడా. అడావుడు పడి చేస్తే ఇలాంటివి ఎక్కడ వస్తాయి అంటే బ్యాంకింగ్ డొమైన్లో క్రిటికాలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం అడావుడు పెడుతుంటారు. అలాంటప్పుడు స్మార్ట్గా ప్లాన్ చేయాలి. వాళ్ళు బ్యాకప్ తీసుకోమన్నారంటే ఎవడో కూడా, వాళ్ళు బ్యాకప్ ఎప్పుడు తీసుకోమన్నారు. ఓఎస్ లెవెల్లో యూఆర్ ఫ్రమ్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. క్లస్టర్ డౌన్ అయినా క్లస్టర్ ఎత్తినా కానీ ఏ క్లస్టర్ ఫైల్ కొన్ని రాసుకుంటుంటారు, ఏది ఒక నోడ్ నుంచి ఇంకో నోడికి షిఫ్ట్ అవ్వమని. అలాంటప్పుడు కూడా బ్యాకప్ తీసుకోవడం చాలా మంచిది. బ్యాకప్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫైల్ బ్యాకప్ తీసుకున్నట్టు ప్రతిదీ బ్యాకప్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్లోకి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైల్ డిస్టర్బెన్స్ అయింది, ఏది ఇప్పుడు ఇందాక మనం బూట్ డాట్ లాగ్ తీసుకున్నాం కదా, సిడి వేర్ లాగ్ ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ చూడండి ఈ బూట్ డాట్ లాగ్ ఎవడో ఒకటి సంథింగ్ సడన్ గా రిమూవ్ కొట్టాడు అనుకోండి, RF కొట్టి ఒక పని చేద్దాం, నేనేం చేస్తానంటే ఇది వేరే చోటకి మూవ్ చేస్తాను, బూట్ డాట్ లాగ్ కొట్టి వేర్లో కొట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి బూట్ డాట్ లాగ్ ఉందా, వెళ్ళిపోయింది లేదు ఇక్కడ. ఇప్పుడు నాకు బ్యాకప్ ఉంది కదా, ఆటోమేటిక్గా బ్యాకప్ కొడతారు, తీస్తారు బూట్ డాట్ బ్యాకప్ ఐఫాన్ బ్యాకప్ డాట్ లాగ్, ఇక్కడ బూట్ డాట్ లాగ్ కొడితే ఆటోమేటిక్గా అది బ్యాక్ తీసేసుకుంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది బూట్ డాట్ లాగ్, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వచ్చేస్తుంది. చూసారా? ఫైల్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా.
సో ఇలా బ్యాకప్ తీసుకునే విధానం ఇది. ఓకేనా. ఒకవేళ మీకు ఇంకా ఇప్పుడు నేను బ్యాకప్ ఫైల్ తీసుకున్నాను, ఈ బ్యాకప్ ఫైల్ ఉన్నది, ఇది వేరే చోట కూడా పెట్టుకోవచ్చు మీరు. ఈ పాత్రలోనే కాకుండా వేరే చోట కూడా పెట్టుకోవచ్చు. సేఫర్ సైడ్ కోసం నేను ఈ డేట్ను బ్యాకప్ తీసుకున్నాను. సో వాడు ఏదైనా బ్యాకప్ అడిగితే మళ్ళీ ఆ పాత్రలోకి వెళ్ళి మీరు మూవ్ ఒకటి బ్యాక్ టు రీనేమ్ చేస్తే ఆటోమేటిక్గా ఫైల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి క్యాట్ బూట్ డాట్ లాగ్ కొట్టాను చూడండి, నీట్గా వస్తుంది లాగ్ కూడా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఫైల్కి. మళ్ళీ టు రోల్ బ్యాక్ టు ద బ్యాక్. ఇలాంటివన్నీ కూడా మనకి ఏదన్నా ఒక ఫైల్లో కాన్ఫిగరేషన్ అంటే లాట్ ఆఫ్ ఉంటాయి కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎడిట్ చేసే ముందు బ్యాకప్ తీసుకోండి. ఎందుకంటే రియల్ టైంలో డిప్లాయ్ చేసే ముందు బ్యాకప్స్ తీసుకుంటారు చూసారా, సిఐసిడి వాడే ముందు. ఇవన్నీ కూడా మనకి బ్యాకప్ తీసుకునేటప్పుడు కావాలన్నమాట. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు మీకు చాలా రేర్ కేసులో ఉంటారండి ఈ విఏ ఎడిటర్ మీద. అందరూ ఏంటంటే కమాండ్లు వచ్చియా అయిపోయినాయా ఇదే వాడతారు. యూజ్ కేసెస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ యూజ్ కేసెస్ లేకుండా మీకు ఎలాంటి సినారియో చేసినా మీకు అర్థం కాదు. మీరు జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే, దానివల్ల నో యూస్. సో దేనికి ఏ డిపెండెన్సీ ఉందో తెలియాలంటే మీరు ప్రాక్టీస్ చేయకుండా లైనక్స్ అనేది రాదండి. వితౌట్ ప్రాక్టీస్ వేస్ట్ ఆఫ్ టైం, మీరు నేర్చుకోవడం కూడా వేస్ట్ నన్ను అడిగితే. అది. సో ల్యాబ్ సెటప్ ఉండాలి, ఇంకోటి క్లౌడ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. వితౌట్ క్లౌడ్ అకౌంట్ లేకుండా మీరు ఏమీ చేయలేరండి. క్లౌడ్ అకౌంట్ ఉండడం కూడా మంచిదే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇది ఫ్రీ టైర్ యాక్చువల్గా. ఇది అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేసుకోండి, రెండిట్లలో ప్రాక్టీస్ చేయండి, మీ ల్యాప్టాప్లోను దీంట్లో. అప్పుడే మీకు గో త్రూ అవుతారు. అది. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంటారండి అది. సో విఏటర్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో విఏటర్ అనేది రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమాండ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే చేయండి. రాను రాను ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ అన్ని ఎక్కువైపోయి బర్డెన్ అయిపోయి ఏ కమాండ్లో అర్థం కావు, వచ్చినట్టే ఉంటాయి కానీ అర్థం కావు. అది ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మంచిది. ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి వాట్సాప్లో, ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటాం. సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి సయ్యద్ గారు? లేదు లేదు సార్. ఓకే. సో ఎవరు ఉన్నా కానీ రిఫర్ చేయండి సార్. క్లాసులు ఏంటంటే కొంచెం మనం రియల్ టైమ్ సినారియోలో చెప్తాము, 100% రియల్ టైమ్ సినారియో ఇస్తామండి ప్రతి కాన్సెప్ట్కి. అందరూ ఏదో అందరూ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎలా చెప్తే అర్థమైంది అనేది ఒక మెచ్యూర్ పర్సన్ లాగానే ఆలోచించాలండి. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ఏ ఇన్స్టిట్యూట్, దిస్ ఈజ్ నాట్, ఎందుకంటే ఒక రియల్ టైమ్ సినారియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కనుక రాకపోతే రేపు పొద్దున స్టూడెంట్ అనేవాడు ఎక్కడ యూజ్ కేసెస్ తెలియాలో సఫర్ అవుతాడు. ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా మీరు నాకు తెలిసి అంటే మీరు ఎన్నో ట్రైనింగ్ ఇల్లు ఉంటారు కానీ ఇలాంటి క్లాసుల్లో కూడా నాకు తెలిసి ఈ బ్యాకప్లు తీసుకోవడం కానీ యూజ్ కేసెస్ కానీ ఇవన్నీ ఎవరు కూడా చెప్పరండి మీకు. అది. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే పిన్ చేయండి అండి. ఓకేనా. ఓకే. నేను ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, ఈ డాక్యుమెంట్ షేర్ దాన్ని బట్టి చేయండి. నేను రికార్డింగ్ వీడియో కూడా యూట్యూబ్లో పెడతాను చూడండి. ఓకేనా. సరే. ఓకే రైట్ అండి, థ్యాంక్స్. ఓకే బాయ్.